నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పూర్వోదయ స్కీమ్ లో భాగంగా రాయలసీమ ఉద్యాన పంటల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష. రాయలసీమ ప్రకాశం జిల్లాలో 92 క్లస్టర్ల ద్వారా రైతులకి జీవనోపాధి పెంచేలాగా కార్యాచరణ రూపొందించిన సీఎం. పూర్వోదయ స్కీమ్ లో భాగంగా రహదారులు, జలవనరుల ప్రాజెక్టులు, పంచాయతీ రోడ్లు లాంటి పనులు చేపట్టాలని నిర్ణయం. దేశవ్యాప్తంగా పార్టీని పునర్నిర్మాణం చేసే కార్యక్రమాన్ని సంఘటన్ సృజన్ అభియాన్ పేరుతో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ చేపట్టిందని రాజ్యసభ సభ్యులు నీరజ్ డాంగి వెల్లడి. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల వద్ద నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నామని వ్యాఖ్య. 16 నెలల్లోనే 3 లక్షలకు పైగా ఇళ్లు పూర్తి చేసినట్లు మంత్రి పార్థసారథి వెల్లడి. మరొక 5 లక్షల ఇళ్లు ఉగాదిలోగా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టీకరణ. తూర్పులో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీ కేశినేని శివనాథ్, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. విజయవాడలో చుక్కనీరు కూడా నిలవకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి. ఇందుకు సంబంధించి 1500 నుంచి 2000 కోట్ల రూపాయలతో నగరపాలక సంస్థ డీపీని రూపొందించే పనిలో ఉందని వ్యాఖ్య. ప్రపంచంలో డిమాండ్ ఉన్న ఉద్యాన పంటల్లో 18 రకాల పంటలు రాయలసీమ, ప్రకాశం జిల్లాలోనే పండుతున్నాయని, దీన్ని అందిపుచ్చుకునేలా ఉద్యాన పంటలు సాగు చేసే రైతులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారుల్ని ఆదేశించారు. ఈ మేరకు పూర్వోదయ నిధుల్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్వోదయ స్కీమ్ లో భాగంగా రాయలసీమ ఉద్యాన పంటల అభివృద్ధిపై మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. రాయలసీమ, ప్రకాశం జిల్లాలో 92 క్లస్టర్ల ద్వారా రైతులకు జీవనోపాధి పొందేలాగా కార్యాచరణ రూపొందించారు. పూర్వోదయ స్కీమ్ లో భాగంగా రహదారులు, జల వనరుల ప్రాజెక్టులు, పంచాయతీ రోడ్లు లాంటి పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు 40,000 కోట్లతో ప్రణాళిక అమలు చేయనున్నారు. మొత్తం 5.98 లక్షల ఉద్యాన రైతులకు మరింత లబ్ధి కలిగేలాగా ప్రణాళికపై సమీక్షించారు. అలాగే ప్రపంచ బ్యాంకు నిధులతో రాయలసీమ అభివృద్ధికి ఏ అంశాల్లో దృష్టి సారించాలనే అంశంపై సీఎం చంద్రబాబు చర్చించారు. నీతి ఆయోగ్ సిఫార్సులతో ఉమ్మడి రాయలసీమ, ప్రకాశం జిల్లాల పరిధిలోని 9 జిల్లాల్లోని హార్టికల్చర్, రహదారులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఆర్ఎన్పి రోడ్లు, పంచాయతీరాజ్ రోడ్లు వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకోవాలని తెలిపారు. సర్టిఫికేషన్, ట్రెజబిలిటీ వంటి అంశాలపై దృష్టి పెట్టాలని తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. సర్టిఫికేషన్, ట్రెజబిలిటీ వంటి అంశాలపై దృష్టి పెట్టాలని అన్నారు. రాయలసీమలో మొత్తంగా 65 రకాల ఉద్యాన పంటలు పండుతూ ఉంటే డిమాండ్ డ్రీవెన్ హార్టికల్చర్ 18 రకాల పంటలకు మంచి డిమాండ్ ఉందని, ఈ రకాల పంటలను పండించేలాగా ఉద్యాన రైతులను ప్రోత్సహించాలని, అప్పుడు సీమలో ఉద్యాన పంటల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవటం సులువుగా ఉంటుందని తెలిపారు. దీనికోసం రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. దేశవ్యాప్తంగా పార్టీని పునర్నిర్మాణం చేసే కార్యక్రమాన్ని సంఘటన్ సృజన్ అభియాన్ పేరుతో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ చేపట్టిందని రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రాజ్యసభ సభ్యులు నీరజ్ డాంగి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల వద్ద నుంచి అభిప్రాయాలని సేకరిస్తున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లాలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆంధ్రరత్న భవన్ లో జరిగిన ప్రత్యేక సమావేశంలో సంఘటన్ సృజన్ అభియాన్ ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి రాజ్యసభ సభ్యులు నీరజ్ డాంగి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీరజ్ డాంగి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పార్టీ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. అందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో అభిప్రాయ సేకరణ చేసి పార్టీ అధిష్టానానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అబ్జర్వర్ కొరివి వినయ్ కుమార్, గంట అంజుబాబు, జేఎస్ సతీష్ బాబు తదితరులు పాల్గొన్నారు. संगठन सृजन अभियान के तहत अखिल भारतीय कांग्रेस कमेटी के सम्माननीय अध्यक्ष मल्लिकार्जुन खड़गे साहब और लोकसभा में नेता प्रतिपक्ष आदरणीय राहुल गांधी जी के नेतृत्व में एक अभियान पूरे देश में चलाया जा रहा है, जिसका उद्देश्य है पूरे देश में हर राज्य में जिला कांग्रेस कमेटी के अध्यक्षों की नियुक्ति, जो कि अखिल भारतीय कांग्रेस कमेटी के ऑब्जर्वर्स के माध्यम से होनी है। वो अपने अपने क्षेत्रों में जाकर के, जैसे कि मुझे यहाँ विजयवाड़ा में भेजा गया है, हम लोग नीचे के स्तर पर ग्रास रूट के वर्कर्स के साथ में, लीडर्स के साथ में, ऑफिस बेरर्स के साथ में, पुराने हमारे पूर्व के पदाधिकारियों के साथ में बैठ करके विचार विमर्श करेंगे। उनसे जो है एक फीडबैक लिया जाएगा। उस फीडबैक के आधार पर जो इनपुट्स हमारे पास आएंगे, उनके आधार पर हम लोग कुछ नामों का सिलेक्शन करेंगे और उस सिलेक्शन के बाद में
एक फाइनल स्टेटस जो है जिला कांग्रेस कमेटी के अध्यक्ष का होगा और उद्देश्य होगा जिले के ऑर्गेनाइजेशन को, कांग्रेस संगठन को एक मजबूत संगठन बनाना, सशक्तिकरण प्रदान करना जिला कांग्रेस कमेटी के अध्यक्ष को और जवाबदेही तय करना जिला कांग्रेस कमेटी के अध्यक्ष की। आने वाले वक्त के अंदर जिले के अध्यक्षों के साथ साथ जो है जिले की कमेटियों को भी और जो पॉलिटिकल अफेयर्स कमेटी हमारी जिले की उसको भी हम लोग जो है निचले स्तर तक ले जाने की कोशिश करेंगे। नए सिरे से नया संगठन का ढांचा దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని పునర్నిర్మాణం చేసే భాగంగా అన్ని జిల్లాల్లో సంఘటన సృజన్ అభియాన్ అనే పేరుతోటి ఒక పెద్ద కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దీని కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లాకి ఇన్ఛార్జిగా రాజ్యసభ సభ్యులు నీరజ్ డాంగే గారు రాజస్థాన్ నుంచి వచ్చారు. వారు మార్గదర్శకత్వంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులను ఆకలింపు చేసుకుని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు, పౌర సంస్థల నుంచి అభిప్రాయం సేకరించి కాంగ్రెస్ పార్టీకి ఒక పటిష్ట నాయకత్వాన్ని జిల్లాలో ఏర్పాటు చేయడానికి కృషి చేస్తా ఉన్నారు. పెద్దలు మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారి మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం నడుస్తుంది. ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములై కాంగ్రెస్ పార్టీ భావజాలంతో పనిచేసే నాయకులందరినీ కూడా సమీకరించి ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం కోసం కృషి చేయడం కోసం ఒక 3 రోజుల కార్యక్రమాన్ని రూపొందించాం. రేపటి నుంచి ఈ రోజున జిల్లాలో అన్ని పార్టీ జిల్లా స్థాయి నాయకులు అట్లాగే ఎగ్జిక్యూటివ్ కమిటీ తోటి కార్యవర్గంతో అందరితో కూడా కలిసి మాట్లాడతారు. తర్వాత రేపు నందిగాంలో నియోజకవర్గ స్థాయి సమావేశం ఉంటుంది. తర్వాత ఈస్ట్ సెంట్రల్ నియోజకవర్గం, అట్లాగే తిరువూరు నియోజకవర్గం, తర్వాత వెస్ట్ నియోజకవర్గం, తర్వాత జగ్గపేట, ఫైనల్ గా మైలవరం ఈస్ట్ నియోజకవర్గాల్లో కార్యక్రమం నడుస్తారు. 7 నియోజకవర్గాల్లో నీరజ్ డాంగే గారి నాయకత్వంలో మొత్తం పరిశీలన చేసి సమాచారం సేకరించి ఒక కార్యవర్గాన్ని రూపొందించే దానికోసం కృషి. 16 నెలల్లోనే 3 లక్షలకు పైగా ఇళ్లు పూర్తి చేసినట్లు మంత్రి పార్థ సారథి వెల్లడించారు. మరొక 5 లక్షల ఇళ్లు ఉగాదిలోగా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. హౌసింగ్ ఫర్ ఆల్ అని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని రివ్యూలో ముఖ్యమంత్రి చెప్పారని అన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి గృహప్రవేశం చేయిస్తామని చెప్పారు. ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహించేందుకు కామన్ వాల్ తో కలిసి కట్టుకోవటానికి జీవో ఇస్తామని అన్నారు. ఇది మంచి ప్రభుత్వం అనే స్ఫూర్తితో సీఎం మంత్రులు పనిచేస్తున్నామని మంత్రి కొలుసు పార్థ సారథి తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించేలాగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గృహ నిర్మాణ శాఖ విషయంలో 3 లక్షల ఇళ్లు పూర్తి చేసిన సందర్భంగా కీ హ్యాండ్ ఓవర్ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఆ కార్యక్రమాన్ని కూడా వైసీపీ వివాదం చేసిందని మండిపడ్డారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 8,627,000 ఇళ్లు పూర్తయ్యాయని గుర్తు చేశారు. అలాగనే జగన్ సీఎంగా ఉన్నప్పుడు కేవలం 6 లక్షలు మాత్రమే పూర్తయ్యాయని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పాల్సింది ఒకటే, 8 లక్షల ఇళ్లలో కూడా చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటారనుకున్నారా, లేకపోతే తెలుగుదేశం మంత్రులు ఎమ్మెల్యేలు నివాసం ఉంటారనుకున్నారా, లేకపోతే 8 లక్షల మందిలో ఎస్సీలు, పేదవాళ్ళైన ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, అదేవిధంగా పేద అగ్రవర్ణాల వాళ్ళు పాపం కష్టం కూడ తీసుకుని రూపాయి కట్టుకుంటున్నారనే ఆలోచన కూడా ఆనాటి ముఖ్యమంత్రి గారికి రాలేదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నేను నిర్దాక్షిణ్యంగా 9,20,921 కోట్లని ఎగ్గొడతమే కాకుండా 4.7 లక్షల ఇల్లు వివిధ దశల్లో ఉన్న ఇళ్లని రద్దు చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు 3 లక్షల ఇల్లు పూర్తి చేశాం. ఆయన 2029 కల్లా హౌస్ ఫర్ ఆల్ అనే కార్యక్రమంతో ముందుకెళ్తున్నామని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరో 5 లక్షల ఇల్లు ఉగాది కల్లా కంప్లీట్ చేయాలని చెప్పేసి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను. రాక్రీట్ నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు చాలా ఈ స్కీమ్కి తీరని అన్యాయం చేశారని చెప్పేసి కూడా సందర్భంగా చేస్తాను. అంటే 50,402 టేకప్ చేశారు. దాంట్లో 47,850 రూపాయలు 850 ఇళ్లు మాత్రమే స్టార్ట్ చేశారు, కొంత ఎక్కడ కంప్లీట్ చేయాలి. సో దీని ద్వారా మరి వేలాది మంది లబ్ధిదారులకి తీవ్ర అన్యాయం కూడా చేశారని చెప్పేసి మనం చేస్తాను. వీరు దాదాపు 80 కోట్ల రూపాయలు అవకతవకలు చేశారని చెప్పేసి విజిలెన్స్ రిపోర్టు. దీన్ని రికవరీ చేయడానికి ఆల్రెడీ చర్యలు తీసుకున్నాం. ఏ జిల్లాల్లో ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో, లేకపోతే మెటీరియల్ తీసేసుకుంటాం కానీ, లేకపోతే ఎక్కువ డబ్బులు డ్రా చేస్తాం కానీ జరిగిందో ఆయా జిల్లాల్లో లీగల్గా ఎటువంటి అవకాశం ఉన్నా కూడా అన్ని కేసులు, క్రిమినల్, సివిల్ అన్ని కేసులు కూడా నమోదు చేయమని చెప్పేసి కూడా
ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తాను. రాక్రీడ్ సంస్థ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే గారు పేరు ఏదో ఉంది, రాప్తాడు వారు, సరే వారి కంపెనీ దాని మీద క్రిమినల్ యాక్షను, సివిల్ యాక్షను, రికవరీ అన్నీ కూడా చేయమని చెప్పి, మరి అదేవిధంగా ఎక్కడైతే క్వాలిటీ బాగోలేదని చెప్పేసి రిపోర్ట్ వచ్చిందో ఆ నిర్మాణం చేసిన ఏజెన్సీ వారు తప్పకోకుండా ఆ క్వాలిటీని ఇంప్రూవ్ చేసి మళ్ళీ అవసరమైతే పునర్నిర్మాణం చేసి లేదా అవకతవకలు ఏదైతే ఉన్నాయో వాటిని సరిచేసి ఇళ్ళని మళ్ళీ పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం, ఒకవేళ అట్లా చేయకపోతే వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకునే విధంగా కూడా. విజయవాడ నగరంలో చుక్క నీరు కూడా నిలవకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారని ఎంపీ కేశినేని శివనాథ్, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. ఇందుకు సంబంధించి 1500 నుంచి 2000 కోట్ల రూపాయలతో నగరపాలక సంస్థ డీపీని రూపొందించే పనిలో ఉందని తెలిపారు. 2029 నాటికి విజయవాడ నగరం రాజధానికి ధీటుగా అభివృద్ధి సాధిస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు. 8వ డివిజన్ పరిధిలోని పాత 5వ నెంబర్ రూట్ లో 93.3 లక్షలతో దాదాపు 1000 మీటర్ల మేర నిర్మితమయ్యే డ్రైనేజీ పనులకు ఎంపీ కేశినేని శివనాథ్, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, స్థానిక కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం వారు మాట్లాడారు. విజయవాడ నగరంలో ఎంత వర్షం కురిసినా చుక్క నీరు కూడా నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు తెలిపారు. సుమారు 1500 నుంచి 1000 కోట్ల రూపాయలు అవసరమైనా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. మళ్లీ విజయవాడ అభివృద్ధి వేగంగా సాగుతుందని వారు వివరించారు. 2029 నాటికి విజయవాడ నగరాన్ని రాజధానికి ధీటుగా తీర్చిదిద్దుతామని వారు స్పష్టం చేశారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, టీడీపీ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఎంపీ గారితో, శాసనసభ్యులతో మీరు 1-2 రోడ్లు కాదు, నగరం మొత్తం కూడా పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దడానికి కావలసిన అవసరాల కోసం 250 కాదు, 500 కాదు, అవసరమైతే 1500 కోట్ల రూపాయలతోనైనా ఒక డిపిఆర్ తయారు చేసుకుని ఆ డిపిఆర్ ప్రకారం ఈ 2 సంవత్సరాల కాలంలో నగరాన్ని పూర్తిగా అన్ని రోడ్లు, డ్రైన్స్, స్టార్మ్ వాటర్ డ్రైన్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వీటన్నిటి కూడా ప్రక్షాళన చేసి పరిశుభ్రంగా వేయటానికి డిపిఆర్ తయారు చేయడం జరుగుతోంది. మన ఎంపీ కేశినేని శివనాథ్ గారి నాయకత్వంలో ఆ డిపిఆర్ పూర్తయిన తర్వాత ముందుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, తర్వాత స్టార్మ్ వాటర్ డ్రైన్లు, వాటికి టాప్ ప్రయారిటీ ఇచ్చి వర్షం పడిన చుక్క నీరు రోడ్ల మీద ఉండటానికి వీల్లేదు, అవి వెంటనే తరలి వెళ్ళిపోవాలని చెప్పి ఒక ఆలోచనతోను, అదేవిధంగా మనందరం చూసాం ఈ మధ్య వర్షాలు వస్తే డిపార్ట్మెంట్ యావత్తు కూడా రేత్రి పగలు అనకుండా వాహనాలు పెట్టుకుని రోడ్డు మీద నీళ్లు తోడేదానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారు. దాని యొక్క సూచనలు ఏ విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికక్కడ కౌంటర్లాగా పెట్టి అక్కడ సచివాలయం స్టాఫ్ను పెట్టి ఒక చుక్క పడితే చుక్క పోగోగానే అవన్నీ కూడా తరలించేటట్టు వ్యానులతో కూడా చేయడం జరిగింది. ట్రైన్ల ద్వారా తరలి వెళ్ళిపోయేటట్టు చేయడానికి డిపిఆర్ కూడా తయారవుతోంది. ఇవన్నీ కూడా ప్రజల యొక్క సహకారంతో విజయవాడ నగరం రాజధానిగా ఏర్పడిన దగ్గర నుంచి, రాజధానిగా అనౌన్స్ అయిన దగ్గర నుంచి కూడా అనేక రకాలుగా కనకదుర్గమ్మ గుడి దగ్గర ఫ్లైఓవర్ కానివ్వండి, బెంచ్ సర్కిల్లో ఫ్లైఓవర్లు కానివ్వండి, అన్నీ ఒక్కొక్కటి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళడం జరుగుతోంది. ఒక 5 సంవత్సరాల మధ్యలో వచ్చిన గ్యాప్ ద్వారా ప్రాంతంలో భాగం మన విజయవాడ నగరం. అమరావతి ఎంత సురవేగంగా అభివృద్ధి చెందుతుందో విజయవాడ కూడా అంత అభివృద్ధి నోచుకోవాలి. దీనిలో భాగంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టోటల్గా విజయవాడకు కావాల్సిన స్ట్రామ్ వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్ మీద కానీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు అందరితోనూ, ఎంపీ అందరితో కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో టోటల్ డిపిఆర్ రెడీ అవుతుంది. సుమారు 2000 కోట్ల అవసరం ఉండవచ్చని ఒక అంచనా. ఈ డిపిఆర్ కనుక రెడీ అయ్యి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో చుక్క వర్షం నీరు కూడా రోడ్డు మీద నిలవకుండా, డ్రైనేజ్ కూడా ఎక్కడా పొంగకుండా, అన్నిటికన్నా ముఖ్యంగా కొండ ప్రాంతానికి కూడా మంచినీళ్ళు ఇచ్చే సౌకర్యం ఇచ్చే విధంగా ఈ డిపిఆర్ రెడీ అవుతుంది. దీనిలో భాగంగానే మనం చూస్తే అమృత్ స్కీమ్ కింద కానీ, లేకపోతే మన 15th ఫైనాన్స్ కమిషన్ కానీ ఉన్న నిధులతో ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అధికారంలోకి రాగానే చాలా రోడ్లు, డ్రైన్లు కూడా నిర్మాణం చేయటం జరుగుతుంది. దానిలో భాగంగా ఇవాళ 1000 మీటర్ల డ్రైన్, పాత 5వ నెంబర్ బస్ రోడ్లో 1000 మీటర్ల డ్రైను 93 లక్షల రూపాయలతో
ఇవాళ ప్రారంభోత్సవం నేను కానీ ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ రావు కానీ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. త్వరలో విజయవాడ నగరానికి ఇటువంటి శాశ్వత పరిష్కారం రావడానికి నేను కానీ గద్దె రామ్మోహన్ రావు కానీ మిగతా ఎమ్మెల్యేలు అందరం కూడా కలిసికట్టుగా డిపిఆర్ రెడీ అవ్వగానే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వద్దకు వెళ్ళి ఈ విజయవాడ నగరం మరింత అందంగా ఉండే విధంగా మన ఎమ్మెల్యే గారు అదే రకంగా మన ఎంపీ గారు ఇద్దరు కలిసి ఈ సైట్రన్స్ ప్రారంభోత్సవానికి వచ్చినందుకు చాలా సంతోషం. ఈ డివిజనే కాదు, మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు వాళ్ళ పార్లమెంట్ పరిధి నియోజకవర్గ పరిధిలో ప్రతి చోట కూడా ఇలాగే ప్రతిరోజు కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. ఇక్కడ మాకు ఈ అభివృద్ధి చేయడానికి సహకరించిన లోకల్ ఏదైతే ఇక్కడ ఉన్న నివాసితులు కానీ అదే రకంగా ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క పని కూడా కొద్దిగా ముందైనా వెనకైనా కూడా ఇక్కడ ఉన్న రెసిడెంట్స్ అందరూ కూడా చాలా ఓర్పుతో ప్రతి ఒక్క పని కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో చాలా సహకరించారు. ఇలా నా డివిజన్లో అయితే మరి ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి కాలనీలో కూడా ఇట్లా ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరిస్తున్నందుకు చాలా సంతోషం. ఈరోజు మా ఎమ్మెల్యే గారు కానీ మా ఎంపీ గారు కానీ నేను కానీ ఇలా ప్రజాసేవలో చేయడానికి మీరందరూ కూడా మంచి పాత్ర మీరందరూ కూడా మా వెనుకున్నారు కాబట్టి ఈ రకంగా మేము ఈ సేవ చేయగలుగుతున్నాం. మీరు నారా చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే మీరు సపోర్ట్ ఇచ్చి గెలిపించి మమ్మల్ని అందరినీ కూడా ఈ రకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం మొసలపల్లి గ్రామంలో ప్రతి ఏటా సంక్రాంతి సందర్భంగా నిర్వహించే జగ్గన్న తోట ప్రబల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు సమ్మతించారని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. మంగళవారం రాజోలు పర్యటనలో ఉన్న మంత్రి కందుల దుర్గేష్ దృష్టికి కోనసీమ వాసులు ఈ అంశాన్ని తీసుకువచ్చి వినతిపత్రం అందించగా మంత్రి దుర్గేష్ స్పష్టతనిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ తెలుగువారి పెద్ద పండుగగా జరుపుకునే సంక్రాంతిని పురస్కరించుకుని ఏటా లక్షలాది మంది భక్తుల కోలాహలం మధ్య అంగరంగ వైభవంగా జరిగే జగ్గన్న తోట ప్రబల తీర్థ మహోత్సవానికి ప్రత్యేకత ఉందని తెలియజేశారు. కేవలం మందగిరి మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పేరు ఉన్నటువంటి ప్రబల తీర్థం ఇవాళ ముఖ్యమంత్రి గారు స్వహృదయంతో దాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించడానికి సమ్మతి తెలిపారు. దీనికి సంబంధించి పర్యాటక శాఖ మంత్రిగా నేను, అదేవిధంగా మా సృజనాత్మకత కమిటీ చైర్పర్సన్ తేజస్విని గారు ఇద్దరం కూడా ముఖ్యమంత్రి గారిని అడగడం, ముఖ్యమంత్రి గారు వెంటనే సమ్మతించడం జరిగింది. దీన్ని త్వరలోనే పూర్తి స్థాయిలో రాష్ట్ర పండుగగా నిర్వహించడానికి అన్ని రకాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అండదండలుగా ఉంటుందనేటువంటి మాటను తెలియజేస్తూ ఇక్కడ ప్రజలందరి కోరిక కూడా జగ్గన్న తోట ప్రబల తీర్థాన్ని అద్భుతంగా ప్రజలందరికీ చూపించాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు మా నాయకులు, ఉప ముఖ్యమంత్రి వారు కూడా అనేక సందర్భాల్లో ఈ ప్రబల తీర్థం గురించి ప్రత్యేకంగా ఆయన ప్రస్తుతించడం జరిగింది. ఇది ఇన్నాళ్ళకి సాకారమై ఈ కూటమి ప్రభుత్వం హయాంలో అది రాష్ట్ర పండుగగా ప్రకటించబడడం అనేటువంటి చాలా ఆనందకరమైన విషయంగా మీ అందరికీ తెలియజేస్తూ దీన్ని బాగా నిర్వహిద్దాం, అందరం కలిసి దీన్ని సక్సెస్ చేయాలనేటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమాజంలోని పేద వర్గాలకు, చిన్న వ్యాపారులకు పూర్వ వైభవం తిరిగి వచ్చిందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు P4 కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాలను ఎంపిక చేసి వాటిని ఆదరించే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందని తెలిపారు. సింగ్నగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు సెంట్రల్ నియోజకవర్గంలోని 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేటకు చెందిన ఇద్దరికి వ్యాపారం నిమిత్తం P4 పథకంలో భాగంగా టిఫిన్ బండ్లను జనసేన పోకల సురేంద్రబాబు, సాయి సౌజన్యంతో కలిసి సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు P4 కార్యక్రమం ద్వారా బంగారు కుటుంబాలు ఎంపిక చేసి వారికి సహాయం అందించే బృహత్తర కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా సమాజంలో ఆర్థిక అసమానతల్ని తగ్గించవచ్చని తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు తాను ఎప్పుడూ అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, రాష్ట్ర నాగవంశ సాధికారికగా చైర్మన్ ఎర్బోతు రమణరావు, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి గంటా కృష్ణమోహన్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిరు వ్యాపారుల్ని అండగా ఉంటూ గత సంవత్సరాల కాలంగా నిరంతరం కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళకి తోపుడు బళ్ళు ఇస్తున్నాం, టిఫిన్ బళ్ళు ఇస్తున్నాం, కుల వృత్తులు చేసుకునే మా రచక సోదరులకి ఇస్త్రీ బళ్ళు ఇస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా చిరు వ్యాపారులకు అండగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. స్ట్రీట్ వెండర్లకి లైసెన్స్ కార్డులు ఇస్తున్నాం. స్ట్రైట్గా బ్యాంకుకి వెళ్తే ఆధార్ కార్డు తీసుకొని 15,000 రూపాయలు ఎటువంటి గ్యారెంటీ లేకుండా అప్పిచ్చే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది బ్యాంకులు.
ఆ 15,000 కడితే 30,000, 30,000 కడితే 50,000 కూడా లోన్ ఇస్తాం. ఇవాళ జనసేన నాయకులు సోదరుడు సురేంద్రబాబు అట్లాగే మా సాయి వీళ్ళు కూడా మరి చిరు వ్యాపారులకు అండగా ఉండే ఉద్దేశంతో 2 టిఫిన్ బళ్ళు, మొత్తం 5 బళ్ళు ఇచ్చాడు. 2 టిఫిన్ బళ్ళు ఇవాళ ఆ రాజరాజేశ్వరిపేటలోని నిరుపేదలకు ఇవ్వటం జరిగింది. హృదయపూర్వకంగా సురేంద్రబాబుని అభినందిస్తూ ఉన్నా, సాయిని కూడా వాళ్ళ టీంను కూడా అభినందిస్తూ ఉన్నా. ఎందుకంటే వాళ్ళ P4లో భాగంగా అందరూ కూడా పేదవాళ్ళకి అండగా ఉండే విధంగా సహాయం చేసే విధంగా ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళు అన్ని రకాలుగా వాళ్ళకి మంచి జరుగుద్ది, పేదవాళ్ళకి సహాయం చేసేటట్టు. ఇవాళ పేదవాళ్ళు బతకాలి, పేదవాళ్ళు ఆనందంగా ఉండాలి. మా శాయశక్తులు అటు ప్రభుత్వ పరంగా ఇచ్చే పథకాలన్నీ ప్రభుత్వ పరంగా ఇస్తున్నాం. 200 రూపాయలు ఉంటే పింఛన్ని వాళ్ళు 4,000 రూపాయలు చేసిస్తున్నాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు చదువుకోవడానికి తల్లికి వందనం ఇస్తున్నాం. ప్రతి అక్క చెల్లెమ్మకి 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. 5 రూపాయలకే అన్నం పెడతాం. రైతులు ఎదుర్కొంటున్న సమస్యని పరిష్కరించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. ఎమ్మెల్యేలు అందరూ రైతుల్ని కలిసి వారితో చర్చించాలని, వారి సమస్యలేమిటో తెలుసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమకు సూచించారని పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ గుణదల సాయి మెస్ ప్రాంతంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రైతు కుటుంబాలతో మాట్లాడారు. రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా రైతులతో మాట్లాడుతున్నామని తెలిపారు. గుణదల ప్రాంతంలోని కొంతమంది వ్యక్తులు వ్యవసాయం పైన మక్కువతో నగరంలోనే ఇప్పటికీ వ్యవసాయం చేస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యేలు అందరూ రైతుల్ని కలిసి వారితో చర్చించాలని, వారి సమస్యలేమిటో తెలుసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమకు సూచించారని పేర్కొన్నారు. పంట రవాణాలో రైతులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నట్లు కొందరు తమ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా రైతుల సమస్యల్ని తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టామని తెలిపారు. రైతులు యూరియాను అవసరమైనంత వరకే ఉపయోగించాలని తెలియజేశారు. డిమాండ్ ఆధారిత పంటలను పండించాలని రైతులకు సూచించారు. రైతన్న మీకోసం అనే కార్యక్రమం విజయవాడ ప్రాంతానికి పెద్ద అవసరం లేకపోయినా మా గుణదల ప్రాంతంలో ప్రత్యేకంగా ఈరోజు కూడా వ్యవసాయం అంటే మక్కువతో, రైతు విధానాల మీద ప్రేమతో వ్యవసాయం చేస్తున్న ఒక 20 మంది 30 మంది ఫార్మర్లు ఉండటం జరిగింది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని మేము కూడా పార్టిసిపేట్ చేద్దామని చెప్పి గుణదల ప్రాంతంలో మా సొసైటీ అధ్యక్షులు వెలమంచి రాజప్రసాద్ గారి నాయకత్వంలో ఇక్కడ రావడం జరిగింది. మీరు వస్తే బోల్డ్ సమస్యలు చెబుతా ఉన్నారు. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా లోకేష్ బాబు గారు కానీ ప్రతి ఒక్క శాసనసభ్యుడిని రైతు ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని పరామర్శించి అక్కడ సమస్యలు తెలుసుకోమని చెప్పారని ఎందుకు చెప్పారో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. మేము నిజంగా ఎక్స్కర్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చాను. సరదాగా రైతు సమస్యలు ఎక్కువ ఉండవు కాబట్టి టీ తాగుదామని వచ్చాను నేను వాళ్ళ రంగారావు గారి ఇంటికి. బట్ టీతో పాటు ఆయన కష్టాలు చాలా చెప్పారు. నేను డిఎం గారితో కూడా మాట్లాడుతున్నాను. వారికి ఉన్న కష్టం ఏంటంటే ఆయనకి 2 ఎకరాలు కోస్తే ఒక 6 టన్నులు పండింది. కొంచెం ఇంకా బాగా పండితే 7 కూడా పండుది, 6 టన్నులు పండింది. వీళ్ళకి ట్రాక్టర్ మీద 5 టన్నులకే పర్మిషన్ ఉంది. డిఎం గారి పర్మిషన్ కానీ లేదా సివిల్ సప్లై పర్మిషన్ కానీ 5 టన్నులు కావు. ఆ 5 టన్నులు వెళ్ళిపోయి 1 టన్ను రోడ్డు మీద పెట్టి కూర్చోవాల్సి వచ్చింది. మరలా అది వెళ్ళాలంటే ఇంకో పొలం కొయ్యాలి. ఆ పొలం కొయ్యాలంటే 15 రోజులు పడుతుందని చెప్తా ఉన్నారు. అందువల్ల ట్రాక్టర్కి 6 టన్నులు కనుక ఇచ్చేస్తే మాకు ఈ సమస్య ఉండదండి, దానికోసం కాపలా కాయలేక మాకు ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే అంటే ప్రతి ఒక్క చోట సమస్యలు ఉంటాయి. ప్రజాప్రతినిధిగా మన బాధ్యత ఆ సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలి. ఇవాళ నేను వారు చెప్పిన సమస్య డిఎం గారితో మాట్లాడాను. అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరూ సలహాతో మాట్లాడటం జరిగింది. ఆయన తక్షణమే ఆ యొక్క సమస్యకి నేను పరిష్కారం చూస్తానండి. 24 గంటల్లో ఆ సరి క్లియర్ అయ్యేటట్టు చూస్తాను. రేపు ఇంకా పొలం కొయ్యాల్సింది, అది కూడా 6 టన్నులు రావచ్చు ఆయనకి. అప్పుడు 6 టన్నులకు ఆయనకి ప్రత్యేకమైన పర్మిషన్ ఇచ్చి, అంటే ఇప్పుడు ఏ ఇబ్బంది అయినా పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మరి అక్కడ అధికారులు కూడా ఆ భరోసా ఇచ్చారు ఆ సమస్య. అందువలన ఇవాళ నేను ఇక్కడికి రాబట్టి అంటే ఏమి సమస్యలు ఏముండవు అనుకుంటాను. నాకు కూడా ఒక సమస్య చెప్పారు.
ఆ సమస్యను కూడా అధికారులతో మాట్లాడి ఇమీడియట్ తక్షణమే పరిష్కరిస్తామని చెప్పి వాళ్ళ సబార్డినేట్లు అందరూ కూడా. పరకమని కేసులో సాక్షిగా ఉన్న సతీష్ కుమార్ మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శంకర్రావు ఆరోపణలు చేశారు. సతీష్ కుమార్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. మంగళవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ నాయకులంతా కలిసి సీఐ సతీష్ కుమార్ కి అంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఐ సతీష్ కుమార్ హత్యపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని తెలిపారు. పరకామణి ఘటనలో బలహీన వర్గానికి సంబంధించిన సతీష్ హత్యపై ప్రభుత్వం స్పందించిన తీరును ఆయన తప్పుపట్టారు. త్వరలోనే డీజీపీని కలిసి నిందితుల్ని కఠినంగా శిక్షించాలని కోరతామని అన్నారు. న్యాయ విచారణ జరిపి సతీష్ కుటుంబానికి న్యాయం చేయాలని, అదేవిధంగా కుటుంబానికి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. కార్యక్రమంలో రిటైర్డ్ డీఎస్పీ అశోక్ కుమార్ గౌడ్, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు, బీసీ కులాల జేఏసీ అధ్యక్షుడు లంక వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బీసీ కులాల అధ్యక్షుడు మరియు ఎంప్లాయీస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఎంయుఎస్ఎస్ మూర్తి గారు ఏర్పాటు చేసిన ఈ సంతాప కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా మరి మేమెంతో బాధతో నివాళులు అర్పిస్తా ఉన్నాం. బీసీలంటే మా లెక్కలో కులమే వెనకబడింది అనుకుంటున్నాం, కానీ రాజకీయంగా కానీ అన్యాయం జరిగితే న్యాయం జరగటానికి కానీ ప్రతి విషయంలో వివక్షత అనేది చాలా స్పష్టంగా ఉంది. మరి ఇటీవల తెలంగాణలో ఒక కానిస్టేబుల్ ని చంపితే 2 రోజుల్లో కారణమైనటువంటి వాళ్ళని ఎమ్మటే ఎన్కౌంటర్ చేయటం జరిగింది. అటువంటిది ఒక సిఐ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మరణిస్తే 14 రోజులైతే అవతల మరి వేరే వాళ్ళ మీద విధిపరమైనటువంటి అంకిత భావంతో కేసులు పెట్టిన వ్యక్తి జరిగితే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా దానిని తమకి అనుకూలంగా మలుచుకోవాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తుందే తప్ప ఆ కుటుంబానికి న్యాయం చేద్దాం, ఈ ప్రజలకి సమాజానికి ఇందులో ఉన్నటువంటి లోటుపాట్ల గురించి తెలియజేద్దాం, నిజ నిజాలు చెప్దాం అనేటటువంటి ప్రయత్నం లేదు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వ అధికారులకి తెలియజేయటం కూడా జరిగినప్పుడు ఆ వ్యక్తి ద్వారా దానిలో ఆ కేసులో అతన్ని సస్పెండ్ చేయటం కూడా జరిగింది. ఆ కేసులో ఇతను ప్రముఖమైనటువంటి సాక్షిగా ఉన్నటువంటి విషయాన్ని కూడా మనందరికి కూడా తెలుసు. అయితే ఆ వ్యక్తి ద్వారా, ఆ రవి అనేటువంటి వ్యక్తి ద్వారా దాదాపు 14 కోట్ల రూపాయల్ని ఆ దేవస్థానానికి గిఫ్ట్గా ఇచ్చినట్టుగా అక్కడ ఉన్నటువంటి అధికారులు చిత్రీకరించడం జరిగింది. ఇది ఎంతటి దుర్మార్గమో ఒక్కసారి మనందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒక అధికారిగా అక్కడ ఉంటూ స్వామివారి సొమ్ముని దొంగిలించినటువంటి వ్యక్తి, ఒక దొంగగా ముద్రపడేటువంటి వ్యక్తిని ఏ విధంగా అతను 14 కోట్లు దేవస్థానానికి చూపించారో ఒక్కసారి వారు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అలాంటి వ్యక్తి ఈ సతీష్ అనే అబ్బాయి ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి, ఒక కుమ్మరి కులంలో జన్మించినటువంటి వ్యక్తి. ఈ రోజు వరకు కూడా అతనికి, ఆ కుటుంబానికి న్యాయం జరగలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇలాంటి విషయాల్లో మా యొక్క బీసీ కులాలే కాదు, ఏ కులంలో చనిపోయినటువంటి వ్యక్తి అయినా సరే మేము తప్పనిసరిగా సంక్షేమ సంఘం అనేది వాళ్ళకి మద్దతు తెలియజేస్తాం. కాబట్టి ఈ రోజున ప్రభుత్వం వారు, పత్రికా విలేకరులందరికీ కూడా నా నమస్కారాలు. నా పేరు అశోక్ కుమార్ గౌడ్, నేను రిటైర్డ్ డిఎస్పీని. నేను గతంలో టీటీడీలో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేశాను. విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ అంటే అక్కడ డిఎస్పీ ర్యాంక్, అది విఎండ్ఎస్ఓ అంటారు. ఇప్పుడు ఇతను ఈ సతీష్ కుమారు నేను పనిచేస్తున్న టైంలోనే ఎస్ఐగా ఉన్నాడు. ఎస్ఐని విఐ అంటారు, అంటే విజిలెన్స్ ఇన్స్పెక్టర్గా పనిచేశాడు. చాలా సౌమ్యుడు, స్నేహశీలి, అసలు నాన్ కాంట్రవర్షియల్గా ఉండేటటువంటి వ్యక్తి. ఎప్పుడు ఇతని యొక్క ఆ సౌమ్యత్వానికి ఇతనిని స్వామివారి యొక్క గర్భాలయంలోనే ఇతను డ్యూటీ చేయించేవాళ్ళు.
అంత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగంలో ఒక ప్రత్యేక అశాస్త్రీయ భావజాలాన్ని ప్రవేశపెట్టి వ్యాప్తి చేయాలని ప్రయత్నిస్తున్నాయని పీడీఎస్యు జాతీయ కన్వీనర్ ఎం రామకృష్ణ ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడిన ఫీజు రియంబర్స్మెంట్ 6,000 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పీడీఎస్యు జాతీయ మహాసభలు ఈ నెల 28, 29 తేదీలలో రాజమండ్రిలో జరుగుతాయని వెల్లడించారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు ఆధ్వర్యంలో మంగళవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పీడీఎస్యు జాతీయ కన్వీనర్ ఎం రామకృష్ణ పాల్గొని మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగంలో అశాస్త్రీయ విధానాల పాఠ్యాంశాలను చేర్చి వ్యాప్తి చేయాలని ప్రయత్నిస్తున్నట్లు మండిపడ్డారు. విద్యారంగానికి కేటాయించవలసిన నిధుల్ని కేటాయించడం లేదని అన్నారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ సమగ్ర పరిశీలన చేసి విద్యారంగ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ పీడీఎస్యు రాష్ట్ర 24వ మహాసభలు ఈ నెల 28, 29 తేదీల్లో రాజమహేంద్రవరంలో నిర్వహించుకోబోతా ఉంది. ఈ మహాసభలు జయప్రదం చేయాలని విద్యార్థి లోకానికి పిలుపునిస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ 2 రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమంలో ప్రారంభ ఉపన్యాసకులుగా ఆదికవి నన్న యూనివర్సిటీ పూర్వ తెలుగు అధ్యక్షులు టి సత్యనారాయణ గారు, అలాగే విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ పట్నాయక్ గారు, అలాగే డిటిఎఫ్ నాయకులు ధర్మారెడ్డి గారు, ఇంకా ఏపీటీఎఫ్ అలాగే విద్యార్థి సంఘ విద్యా సంస్థలు ఉండేటువంటి నాయకులు కూడా వచ్చి ఇందులో ప్రసంగ పాఠాలు ప్రధానంగా ఉంటాయి. ఈరోజు ప్రధానంగా దాదాపుగా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ విద్యారంగ సమస్యల మీద, విద్యా వ్యవస్థ మీద ఒక మౌలికమైనటువంటి ఒక శాస్త్రీయ దృక్పథం కాకుండా ఒక భావజాలాన్ని చొప్పించి దాన్ని వ్యాపింపజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది బీజేపీ ప్రభుత్వం. పాఠ్యాంశాలను కూడా అశాస్త్రీయ పాఠ్యాంశాలని, పుక్కటి పురాణాలని సిలబస్లుగా తీసుకొచ్చి రొమిల్లా తాఫర్ లాంటి సబ్జెక్టు అనుభవం కలిగినటువంటి వాళ్ళ సిలబస్ని తీసేస్తూ ఉంది. భగత్ సింగ్ లాంటి సిలబస్ని, అట్లాగే మిగిలినటువంటి ఒక శాస్త్రీయ ఉద్యమాలకు సంబంధించినటువంటి దళిత ఉద్యమాలకి స్ఫూర్తిగా ఉండేటువంటి అంశాలను కూడా పాఠ్యాంశాల నుంచి తొలగిస్తూ అశాస్త్రీయమైనటువంటి భావజాలాన్ని పెంపొందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ అన్ని అంశాలని కూడా ఈ మహాసభలో చర్చించబోతున్నాం. ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యారంగంలో మౌలికమైనటువంటి మార్పులు తీసుకొస్తామని, ఖాళీలు భర్తీ చేస్తామని మెగా డిఎస్. ఆంధ్రప్రదేశ్ తీరంలో 29, 30 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. మలేషియా మలక్కా జలసంధి పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం రానున్న 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. బంగాళాఖాతంలో మరొక తుఫాను ముంచుకొస్తోంది. మలేషియా మలక్కా జలసంధి పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం రానున్న 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ మంగళవారం ప్రకటించింది. ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న ఈ వ్యవస్థ రాబోయే 24 గంటల్లో అండమాన్ సముద్రంలో వాయుగుండంగా బలపడనుంది. ఈ వాయుగుండం మరింత తీవ్ర రూపం దాల్చి తుఫానుగా మారితే దానికి సన్యార్ అని పేరు పెట్టనున్నారు. వాతావరణ శాఖ నిబంధనల ప్రకారం వాయుగుండం తుఫానుగా మారిన తర్వాతే అధికారికంగా పేరు ప్రకటిస్తారు. ఈ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు, యానాంలో నవంబర్ 29న భారీ వర్షాలు, నవంబర్ 30న అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. అలాగే నవంబర్ 27, 28 తేదీల్లో ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చని హెచ్చరించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పూర్వోదయ స్కీమ్ లో భాగంగా రాయలసీమ ఉద్యాన పంటల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష. రాయలసీమ, ప్రకాశం జిల్లాలో 92 క్లస్టర్ల ద్వారా రైతులకి జీవనోపాధి పెంచేలాగా కార్యాచరణ రూపొందించిన సీఎం. పూర్వోదయ స్కీమ్ లో భాగంగా రహదారులు, జలవనరుల ప్రాజెక్టులు, పంచాయతీ రోడ్లు లాంటి పనులు చేపట్టాలని నిర్ణయం. దేశవ్యాప్తంగా పార్టీని పునర్నిర్మాణం చేసే కార్యక్రమాన్ని సంఘటన్ సృజన్ అభియాన్ పేరుతో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ చేపట్టిందని రాజ్యసభ సభ్యులు నీరజ్ డాంగి వెల్లడి. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల వద్ద నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నామని వ్యాఖ్య. 16 నెలల్లోనే 3 లక్షలకు పైగా ఇల్లు పూర్తి చేసినట్లు మంత్రి పార్థసారథి వెల్లడి. మరొక 5 లక్షల ఇల్లు ఉగాదిలోగా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టీకరణ. తూర్పులో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీ కేశినేని శివనాథ్, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. విజయవాడలో చుక్కనీరు కూడా నిలవకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి. ఇందుకు సంబంధించి 1500 నుంచి 2000 కోట్ల రూపాయలతో నగరపాలక సంస్థ డీపీని రూపొందించే పనిలో ఉందని వ్యాఖ్య.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.